హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మేమైతే రిసార్ట్కి వెళ్తున్నాము. సో పిల్లలతో అలా సరదాగా వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసాము. మేము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్తున్నాము. సో ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు రీచ్ అయిపోయాము. అండ్ మీకు తెలుసు కదా, ఇదిగో మా స్వీట్ అమ్మ అంటే అర్థమైపోయి ఉంటుంది కదా. మేము ఇంకా స్వీట్ వాళ్ళైతే రిసార్ట్కి వెళ్ళామండి. సో రిసార్ట్ రీచ్ అయిపోయాక ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని ఇలా బగ్గీలో మేము ఉండే రూమ్కి అయితే వెళ్తున్నాము. సో మేము వచ్చేసి పాండు విల్లాస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఇంకా వేరే ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సో వాటికి ఏంటంటే పూల్ అనేది వాళ్ళు ప్రైవేట్గా ఇస్తారంట. సో మేమైతే పిల్లలు ఉన్నారు, ఎందుకు రిస్క్ అని చెప్పేసి అలా తీసుకోకుండా ఇలా పాండు విల్లాస్ తీసుకున్నాము. దీనికి పూల్ అనేది ఉండదు, డైరెక్ట్ ఏదైతే పబ్లిక్గా ఉందో అదే యూజ్ చేసుకోవాలి. ఇంకా ఈ 2 డేస్కి మేము ఉండే విల్లా ఇదే అండి. ఈ విల్లా అయితే చాలా బాగుందండి. నేను సపరేట్గా వీడియో తీసి పెడతాను, మిస్ చేయకుండా చూడండి. ఈ సమ్మర్లో పిల్లలతో వెళ్ళాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. చాలా బాగుంది. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళి మంచిగా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా లంచ్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 3:30 అలా అయింది లంచ్కి. బట్ అయినా ఇంకా వేరే ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది. వెజ్లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాన్ వెజ్ కూడా చాలా బాగుందండి. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో ఫుడ్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కూడా చెప్తాను, మిస్ చేసుకోకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మా పిల్లలు అయితే భలే ఆడుకుంటున్నారు. నాన్ వెజ్లో అప్పటికి చాలా అయిపోయాయండి. ఫిష్లో ఫిష్ టిక్కా అండ్ చికెన్ కర్రీ అయితే ఉంది, ఇంకా సాలడ్స్ ఉన్నాయి. ఇంకా నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ బిర్యానీ కూడా ఉందండి. ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఎంత వద్దు అనుకున్నా కూడా ఇక్కడ స్వీట్స్ అన్నీ చూసాక చాలా టెంప్ట్ అయిపోయి స్వీట్స్ అయితే అన్నీ తినేసాను. సో లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాము. రెస్టారెంట్ ముందే మనకైతే ఇలా స్విమ్మింగ్ పూల్ అయితే ఉందండి. మా అషు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు, ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్ చేయాలా అని. మెయిన్గా పిల్లల కోసమే ప్లాన్ చేశాము ఇలా బయటికి రావడం అయితే. ఫుడ్ తినడం కంప్లీట్ అయ్యాక మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఇంకా ఎండగా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి రూమ్కి అయితే వెళ్ళిపోయి ఒక 1 hour అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంకా స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్దామని చెప్పి బయలుదేరిపోయాము. మా వాడు ఆల్రెడీ వెళ్ళి బగ్గీలో కూర్చున్నాడు, ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్ చేయాలా అని చూస్తున్నాడు. సో మళ్ళీ అందరం కలిసి అయితే ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఈ రిసార్ట్ వచ్చేసి మంచిగా ఫారెస్ట్ ఏరియా మధ్యలో ఉంది. గ్రీనరీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఈ మధ్య రీసెంట్గా కొత్తగా ఓపెన్ చేశారంట. ఐ మీన్ ఒక 4-5 months అలా అవుతుంది. చాలా బాగుందండి. మాకు ఎక్కువ టైం అయితే దొరకలేదు, బట్ ఉన్న తక్కువ టైంలోనే అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేశాము. మీకు ఒకవేళ ప్రైవేట్గా స్విమ్మింగ్ పూల్ కావాలి అనుకుంటే మాత్రం సూట్స్ అని ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవైతే మీకు సెపరేట్గా తీసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఇందులోనే స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటుంది. సో మేము తీసుకున్న పాండు విలాస్కి మాత్రం పూల్ అనేది లేదు. సో అందుకోసమే మేము పబ్లిక్గా ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. గ్రీనరీ చూడండి అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో. ఈ సమ్మర్లో కూడా ఇంత గ్రీనరీ ఉందంటే ఇంకా గ్రేట్ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, అది వచ్చేసి అవుట్డోర్ గేమ్స్ అన్నమాట. క్రికెట్ ఇంకా బ్యాడ్మింటన్ అయితే ఆడుకుంటున్నారు. అలాగే ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి కూడా సెపరేట్ హాల్స్ అయితే ఉన్నాయండి. ఇంకా మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా చిన్నదైతే భలే ఎంజాయ్ చేస్తుంది, అసలు ఎవరిని చూసి భయపడట్లేదు. అందరికీ హాయ్ చెప్తూ ఇంకా స్విమ్మింగ్ పూల్ చుట్టూ తిరుగుతుంది. తన ఆడుకోవడం కాదు, నన్ను ఆడిపిస్తున్నట్టుంది. నన్నైతే ఏకంగా రన్నింగే చేపిస్తుందని చెప్పొచ్చు. సో మా బుడ్డదైతే మాత్రం భలే ఆడుకుందండి. పిల్లల్ని ఇలా చూస్తే హ్యాపీ అనిపించింది. ఇంట్లో ఉంటే ఎంతసేపు టీవీ ఫోన్లు ఇంకా వీటికి అతుక్కుంటున్నారు. ఇలా బయటికి వస్తే ఎంత హ్యాపీ అనిపించిందో, ప్రశాంతంగా ఆడుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే. ఇంకా స్విమ్మింగ్ పూల్ విషయానికి వస్తే మా బుడ్డోడు ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ కదా, మెల్లిమెల్లిగా భయపడుతున్నాడు. ఇంకా నాని తీసుకున్నాడు పూల్లోకి అయితే. ఇక్కడ బెస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే పిల్లలకి సపరేట్గా పార్టీషన్ ఇచ్చారన్నమాట. సో పెద్దవాళ్ళకి పక్కన,
ఇటు సైడు చిన్న పిల్లలకన్నమాట. సో అశ్వ అయితే ఇలా చిన్న పిల్లల దాంట్లోకి దిగుతున్నాడు. సో ఇది వచ్చేసి మనకు డెప్త్ అనేది ఎక్కువ లేదన్నమాట. ఎవరి సపోర్ట్ లేకుండా ఇంకా అశ్వతే ఎంచక్కా హాయిగా స్విమ్మింగ్ అయితే చేసుకుంటున్నాడు. అశ్వ దగ్గరికి ఇంకా స్వీటీ వెళ్ళింది. ఇద్దరు కలిసి అలా కాసేపు వాటర్లో ఆడుకున్నారు. నేను కూడా కాసేపు అలా వాటర్లో స్విమ్ చేశాను. స్విమ్మింగ్ అంటే నాకేం స్విమ్మింగ్ రాదు, జస్ట్ ఊరికే అలా వాటర్లో ఆడుకున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి పాపను కేర్ టేక్ చేస్తుండే, ఎందుకంటే ఇంకెవరో ఒకరు పిల్లల్ని చూసుకోవాలి కదా. సో పాపం నా కోసం తను పాపను పడుకోబెడుతూ ఉండే. నేనైతే ఇలా వాటర్లో కాసేపు అలా ఆడుకున్నాను. చాలా డేస్ తర్వాత ఇలా బయటికి వస్తే మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. సో అప్పుడప్పుడు ఇలా పిల్లలతో బయటికి వెళ్ళండి, అసలు ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దట్టు మనకి ఇలా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా మనకి ఏం బర్డన్ ఉండదు. మా స్వీటమ్మ అయితే నాకు బాగా హెల్ప్ చేస్తుంది, అందుకే నాకు వాళ్ళతో బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఇక్కడ మా ఆయన అయితే చిన్నదాన్ని పడుకోబెడుతున్నాడు. ఈవినింగ్ టైం కదా, మొత్తం చల్లగాలి వస్తుంది, హ్యాపీగా పడుకుంది. ఇంకా అశ్వత్ స్విమ్మింగ్ అయితే అయిపోయింది. రూమ్కి వెళ్దామని అనుకుంటున్నాము. పాపం చలికి ఎలా వణికిపోతుండో చూడండి. బయటికి రమ్మంటేమో అస్సలు రాలేదు, ఇంకా వచ్చాక చలికి తట్టుకోలేకపోతున్నాడు. మీకు చెప్పాను కదా ఇందాక, ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి మనకు స్పెషల్గా హాల్స్ ఉన్నాయని చెప్పేసి, అది వచ్చేసి ఇదే అండి. ఇక్కడే మనం ఇండోర్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. సో ఇది పిల్లల ప్లే ఏరియా అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడానికండి. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. మనకు సైక్లింగ్ చేయడానికి బైసికిల్స్ కూడా ఉన్నాయి. ఇంకా నైట్ అయితే బయట నుండి ఫుడ్ అయితే తెప్పించుకొని ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నామండి. సో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది కదా, సో ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటూ ఇంకా అలా సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మీకు చెప్పలేదు కదా, నెక్స్ట్ డే అంటే ఏప్రిల్ 26th మా స్వీట్ అమ్మ బర్త్డే అన్నమాట. సో నైట్ 12కి కేక్ అయితే కట్ చేపించాము. ఇక్కడ మా హస్బెండ్ అయితే నా మీద అలా జోక్స్ వేస్తున్నాడు అన్నమాట. సో కేక్ కటింగ్ అయిపోయింది. మొత్తానికి మా స్వీట్ అమ్మ బర్త్డే అయితే ఇలా జరిగిందన్నమాట. మా డే అయితే చాలా హ్యాపీగా గడిచిపోయింది. అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసిన ట్రిప్సే అసలు చాలా బాగుంటాయి కదా, మీరేమంటారు? కృష్ణ ఇంకా మా హస్బెండ్ అయితే మా మీద జోక్స్ వేస్తూ ఉండే. జోక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇదిగో ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. భలే సరదాగా అనిపించింది అందరితో. స్వీటీ అయితే నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి. సో నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇంకా స్వీటీతో చదువుకుంది తక్కువే, అంటే నేను 6th క్లాస్ వరకే మేమిద్దరం ఒక స్కూల్, తర్వాత నేను వేరే స్కూల్కి వెళ్ళిపోయాను. కానీ ఫస్ట్ నుండి తను నాకు ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉంది. అంటే మేము డైలీ మాట్లాడుకోకపోయినా కలిసినప్పుడు మాత్రం అన్నీ షేర్ చేసుకుంటాము. తినొచ్చి స్వీటీ వాళ్ళ హస్బెండ్ తినే అన్నమాట కృష్ణ. అండ్ నెక్స్ట్ తినొచ్చేసి నాని అన్నమాట, స్వీటీ వాళ్ళ అన్నయ్య. సో మేమంతా కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి. మేమంతా కూడా బాగా కలిసిపోయాము. ఐ మీన్ స్వీటీ వాళ్ళ హస్బెండ్ కానీ మా హస్బెండ్ కానీ వీళ్ళంతా కలవడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరు అలా ఈజీగా కలవరు కదా. సో మాకైతే ఈ కమ్యూనికేషన్ అనేది చాలా బాగా నచ్చింది. మేమే కాదు మా హస్బెండ్స్ కూడా ఇంత బాగా కలిసి ఉంటున్నారా అని చాలా హ్యాపీ అనిపించేది. ఇంకా మొత్తానికి ఇలా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మేము రిసార్ట్లో దిగిన పిక్స్ అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి, అసలు చాలా బాగా వచ్చాయి. మీరు మీ ఫ్యామిలీతో విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ రిసార్ట్ ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి అనంకార రిసార్ట్, మురుగవాణి వాళ్ళదండి. ఇది వచ్చేసి నర్సాపూర్లో ఉంది. మనకు నర్సాపూర్ విలేజ్ కూడా దగ్గరే. ఏమైనా కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ ఫుడ్ ఇట్లా అన్నీ కూడా మనకు రిసార్ట్లోనే అవైలబుల్ ఉందండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ, ఇంకా లంచ్ డిన్నర్ అయితే మనం డబ్బులు అయితే పే చేయాలి. అశ్వత్ పిక్స్ చూడండి, చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో అయితే మేము అశ్వ స్విమ్మింగ్ అయిపోయాక రూమ్కి వెళ్ళేటప్పుడు తీశాను. చూడండి పాపం ఎలా వణుకుతున్నాడో.
మొత్తానికి మా డే అయితే ఇలా గడిచిపోయింది. మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.